హాయ్ హలో ప్రైజ్ లో నేను మీ పీవీ యోహాన్, నేషనల్ క్రిస్టియన్ లీడర్ అండ్ లీగల్ అథారిటీ కమ్యూనిటీ మీడియేటర్గా క్రిస్టియన్ కమ్యూనిటీ పర్సనల్ లా బోర్డు ప్రిపరేషన్ పర్సన్గా మాట్లాడుతూ ఉన్నాను. యోమెన్లో జరుగుతున్నటువంటి సంప్రదింపుల్లో కేఏ పాల్ గారు నిజంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నిజంగా నిమిష ఆమె యొక్క విషయంలో బతుకుదెరుడు కోసం యోమెన్కి వెళ్ళి ఆమె యొక్క వృత్తిలో భాగంగా అక్కడ తన వృత్తిలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ ద్వారా, ఆ పర్సన్ యొక్క క్రియల ద్వారా ఆమె యొక్క పాస్పోర్ట్ లాక్కొని మరి ఆమెను ఇండియాకు రాకుండా చేద్దామని చూస్తున్న సందర్భంలో ఆమె చేసినటువంటి మత్తు ఇంజెక్షన్ వల్ల అతను చనిపోయాడు. నిజంగా ఆ ఖలీఫా అనే వ్యక్తి చనిపోయాడు. ఆలోచించండి ప్రియులారా, తనను తాను రక్షించుకునే పరిస్థితిలో ఆమె చేసిన క్రియ వల్ల చనిపోతే ఆ దేశం ఆమెకు ఉరిశిక్ష వేస్తానని 16వ తారీఖు ఉరిశిక్ష అని చెప్పి ఖరారు చేస్తే ఈ విషయమై ప్రజలు, దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలు ఎంతోమంది ప్రేయర్లో పెట్టారు. భారత ప్రభుత్వం చేతులెత్తేసింది, మేమేం చేయలేమని చెప్పి చేతులెత్తేసిన సందర్భంలో కేఏ పాల్ గారు డైరెక్ట్ ఇప్పటికీ 3 days అవుతుంది అక్కడ వెళ్ళి సంప్రదింపులు చేసి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి రేపటి ఉరిశిక్షను వాయిదా వేసిన సందర్భంలో ఎక్కడ కేఏ పాల్ గారికి గుర్తింపు వచ్చేస్తుందో, ఇక్కడ మళ్ళీ క్రైస్తవ పక్షం చేస్తున్న దానికి గుర్తింపు వస్తుందో అనుకొని భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక పిఎం మోదీ గారు ఇంకా కొంత పెద్దలు ఇక ఆ డబ్బా కొట్టుకునే పరిస్థితిలో చూడండి ఎంత నాటకీయము. ఈరోజు గమనించండి ప్రియులారా, మన క్రైస్తవ సమాజము ఇప్పుడైనా ఆలోచన చేయాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎవరి స్థానంలో ఉన్నాం, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఏ పార్టీ పరంగా వెళ్తున్నదో ఇక్కడే వెళ్తున్నాం. ఇవాళ మన పక్షం ఉన్నటువంటి మన నాయకులకు సపోర్ట్ చేసినప్పుడే మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. క్రైస్తవ ప్రజలారా ఆలోచన చేయండి. ఇప్పుడైనా మిగతా పొలిటికల్ పార్టీలకు మరి మద్దతు ఇచ్చే ముందు మనకెంతవరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, మనకెంత పక్షమున సపోర్ట్ చేస్తున్నారు అనే ఆలోచన చేయండి. క్రైస్తవ పెద్దలందరూ ఏకం కావాలి, క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి, క్రైస్తవ నాయకత్వాన్ని బలపరచండి. ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళని కాపాడుకోవడానికి క్రైస్తవులు ఏకమై పోరాడుతున్నప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు, సంఘాల్లో ఉన్న పెద్దలు అందరూ ఏకమై మద్దతు పలికినట్లయితే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులను మన క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రణాళికలతో ముందుకు రావచ్చు. ఈరోజు ముస్లిం పర్సనల్ లా బోర్డు తరహాలోనే ఆల్ ఇండియన్ క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డుని ముందుకు తీసుకొస్తున్నాం. లా సబ్జెక్టు ప్రిపేర్ అవుతుంది కనుక క్రిస్టియన్ పర్సనల్ బోర్డుని ముందుగా ప్రిపరేషన్ చేసి తెలంగాణ పరంగా ఉన్నటువంటి డైరెక్టర్స్ని ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా క్రైస్తవులు కమ్యూనిటీ పరంగా పోరాడుతున్నప్పుడు కమ్యూనిటీకి కూడా ఒక ఫైనాన్షియల్ అకౌంట్ని సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సపోర్ట్ చేయండి, ప్రేయర్ చేయండి, మన సమాజాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ పీవీ యోహాన్. నా ఫోన్ నంబర్ 9573391149. ప్రైజ్ అలాడ్. ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు ఫోన్ చేయండి.